సమస్తమైన కీడులో నీవు నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత. ఈ మాట మరి మనం అందరం కూడా ఇక్కడ తీసుకుందాం, మండలం తీసుకుందాం. సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత అనే మాట ఒకసారి మనం ఆలోచిద్దాం. అందుకని మనం బైబిల్ కూడా ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటాం. బైబిల్ చదవటమే కాదు, ఎవరైతే బైబిల్ చక్కగా అర్థం చేసుకున్నారో, అందుకని ఈరోజు తరాల్లో కూడా పాట పాడుతున్నప్పుడు పాట పాడుతుంటే కూడా ఏ పాట అయితే పాడుతుందో దాని అర్థం కూడా చెప్పి పాడాలి. ఈరోజు దాని అర్థం కూడా పాడేవాళ్ళకి అర్థం తెలియాలన్నారు. అందుకని చెప్పేసి 2 నిమిషాలు అర్థం చెప్పి మీరు ఆ పాట పాడండి అని ఒక చిన్న కండిషన్ పెట్టుకున్నాం అన్నమాట. పిల్లలు వాక్యం చదువుతున్నారు కానీ వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు తెలియదు. కానీ మెసేజ్ మా ప్రయోగం చెప్పండి, అలా వచ్చేస్తాయి, మెసేజ్లు వచ్చేస్తాయి. మరి అట్లాంటప్పుడు ఒకసారి అనిపిస్తుంది నాకు, వాళ్ళు ఎంతో ప్రయాసపడి ట్రైన్ చేసి వాక్యం పంపిస్తున్నారు జట్లోకి, గ్రూప్లోకి. కానీ పంపించిన వాక్యం వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి బాధ అనిపిస్తుందా? అమ్మయ్య మాకు ఈరోజు వాక్యం పంపించాం, ఫాస్ట్గా చూశారు, చదివా అనుకుంటున్నారు అని ఎంత అమాయకత్వం నిజంగా. ఈరోజు చదివితే వాక్యం అర్థమైతే పెట్టాలి, వాక్యం అర్థమైతే పెట్టే కోసం కూడా అడగవచ్చు. అందుకే వాక్యం చక్కగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకని మరి బైబిల్లో ఉన్న లేఖనాలన్నీ కూడా ఎవరికి నెరవేరాలి అంటే వాక్యం చక్కగా చదివేవాళ్ళు కాదు, ఆ వాక్యం అర్థం చేసుకుంటూ దాన్ని అప్లై చేసుకునేవాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళకి వాక్యం వాళ్ళకి మంచిది. ఇప్పుడు మా చదివిన వాక్యం ఆదికాండం 40 వస్తుంది. మరి ఇక్కడ చూడండి, ఈ మాట ఎవరు అంటున్నారంటే యాకోబు దేవుడితో ప్రార్థిస్తూ అంటున్నాడు. దేవుడితో ప్రార్థిస్తూ, దేవుడికి ప్రార్థన చేస్తూ చిన్న మాట అంటాడు. బైబిల్లో యాకోబు అన్నా ఇశ్రాయేల్ అన్నా రకరకాల మాటలు అంటున్నాడు. ఎంత మంచి మాట అంటాడమ్మా. అసలు ఏంటి సందర్భం అంటే ఎవరు అంటున్నారంటే యాకోబు. ఎవరితో అంటున్నాడు? దేవుడితో ప్రార్థనలో ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? తనకి యోసేపు కుమారుడు అంటాడు, యాకోబు కుమారుడు. ఆ యోసేపుకి 2 కొడుకులు ఉన్నారు. ఒక అతని పేరు ఎఫ్రాయిము, ఇంకొక అతని పేరు మనష్షే అన్నమాట. అంటే యాకోబు యోసేపును ఆశీర్వదిస్తున్నాడు. యాకోబు యోసేపు, అప్పుడు యాకోబు 12 మంది పిల్లలు. 12 మందిలో చివరి సంతానం ఎవరంటే యోసేపు. తర్వాత బెన్యామీను ఒక అతను ఉన్నాడు. కానీ యోసేపు ఫలించకపోవడం మంచి చాలా వీడెడ్గా ఉంటాడు అన్నమాట. అందుకని ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే యాకోబు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వదిస్తూ యోసేపును ఆశీర్వదిస్తూ వాళ్ళ పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, యోసేపు పిల్లలు అక్కడే ఉన్నారు. అప్పుడు ఏమంటాడంటే ఆశీర్వదిస్తూ ఈ మాట చెప్తున్నాడు, నేను చదివిన మాట. ఏ మాట అది? నన్ను సమస్త కీడుల నుంచి, సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన చూసారా అని మాట్లాడాడు. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడాడంటే యాకోబు అంటే అందరూ తెలుసు. బైబిల్లో యాకోబు చరిత్ర చాలా చక్కటి చరిత్ర. యాకోబు ఎన్ని కీడులు వచ్చాయో తెలుసా? ఎన్నో కీడులు. కానీ ఏ కీడు యాకోబు ఏం చేయాలి ఎందుకు తెలుసా? యాకోబు దేవుని విడిచిపెట్టాడు, దేవుడు చెప్పినట్టుగా బతికాడు తన జీవితంలో. వస్తాయి కీడులు బోర్డు వస్తాయి, కానీ మన ప్రభువులో లేకపోతే, ప్రభువు నమ్ముకోకపోతే, ప్రభువు సరిగా ఏంటంటే మీకు అందరికీ ప్రతిసారి చెప్తాం. మీకు కొంతకాలం నేను రోజు ప్రార్థన చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడి మీద మనం బాగా ఆధారపడాలి, దేవుడిని ఆధారం చేసుకోవాలి, దేవుడిని బేస్ చేసుకోవాలి. ఎప్పుడు మనం దేవుడిని బేస్ చేసుకుంటామంటే ఆయన నిజంగా నమ్మకం ఉంచితే. యాకోబు అయితే దేవుడి మీద నమ్మకం ఉంచాడు. అందుకని ఎట్లాంటి కీడు నుంచి యాకోబు విడిపించాడు తెలుసా? అది మీకు చెప్పాలనుకుంటే ఈరోజు ఏ కీడులు యాకోబు ఎదుర్కొన్నాడు, ఎట్లాంటి కీడులు మన జీవితాల్లో ఎట్లాంటి కీడులు మనం ఎదుర్కొన్నాం. లోపల ఉన్నాం కాబట్టి అనేక కీడులు మన మీద వచ్చే ప్రమాదం. కీడులు రావాలి దేవుడు చెప్పాలి. ఏ కీడు వచ్చినా సరే ఆ నమ్మకం బిడ్డలకి ఏం కాదన్నమాట అదే చెప్తారు. నన్ను తప్పించిన ఆ దూత సమస్తమైన కీడు
యాకోబు దగ్గర మొట్టమొదటి కీడు బైబిల్లో అది ఎక్కడ ఉందంటే చదవండి ఒకసారి. ఆదికాండం 27వ అధ్యాయంలో 41వ వచనం. ఆదికాండం 27:41. అది ఒకటి చదివి చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్త చదవాలి. ఏశావు అతని మీద పగబట్టెను. తర్వాత 28వ అధ్యాయంలో చదవండి. యాకోబు పంపివేసెను. అతడు 14 రాజులను సిరియా వాడకు బెన్యామీను కుమారులకు మొదటిగా మీకు అందరూ తెలుసు యాకోబు యొక్క అన్న పేరు ఏంటో ఏశావు అన్నాడు. మీకు తెలుసు కదా యాకోబు అన్న ఏం చేశాడు చెప్పండి? మోసం చేశాడు. మోసం చేశాడు కాబట్టి ఏశావుకి యాకోబు దేవుని భయంకరమైన కోపం. వాటిలో అనుకున్నాడు నేను చంపేస్తాను. అక్కడ అదే జరుగుతుంది. 27వ అధ్యాయంలో యాకోబు ఆశీర్వాదం పొందిన తర్వాత ఏశావు అతను చంపాలనుకున్నాడు. కానీ దేవుడు అతను తప్పించుకునే మార్గం ఇచ్చాడు. ఎక్కడ? 5వ వచనం. తప్పించుకుని పత్తన రాములో వాడు మామయ్యుడు అక్కడికి వెళ్ళిపోయాడు అన్నమాట. అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. మొట్టమొదటిగా ఏ క్రెడిట్ తెచ్చాడు? ఏశావు అంటే ఏశావు కోపం అంటే యాకోబుని చంపాలనుకున్నాడు. ఏశావు చంపాలి అనుకున్నాడు. ఆ సమయంలో యాకోబు దొరికితే దొరకకుండా ఏం చేశాడు చెప్పండి? దేవుడు అక్కడ పంపించేశాడు. చూసారా? ఇది మొదటి కీడు. అందుకే యాకోబు అన్నాడు అట్లాంటి పరిస్థితులు నిజంగా నా అన్నగా నేను దొరికితే నేను చచ్చిపోయేవాడిని అని నా దేవుడు, నేను అనుకున్న దేవుడు గొప్పవాడు కాబట్టి నన్ను ఆ మోసంలో నుంచి ఆ వైద్యుని పరిస్థితులను తప్పించాడు. దేవునికి స్తోత్రం అని చెప్తాడు. ఈరోజు నిజంగా మనం దొరకాలి కానీ మన మీద ఎంతమంది ఉందో కోపం. దేవుడు ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించింది తెలుసా? బైబిల్లో ఒక కీర్తన గుర్తుకొచ్చింది. అది కూడా మీకు చదివిస్తాను. 124వ కీర్తన. మనుషులు మన మీదకి లేచినప్పుడు దేవుడు మనకు తోడై ఉన్నదే కదా. వారి ఆగ్రహము మనపై రగులుకున్నప్పుడు యెహోవా మనకు తోడై ఉన్నది కదా. వారు మనలను ప్రాణముతోనే మింగివేసి మామూలు మనుషుల మధ్య నేను అందుకే చెప్తాను అందరికి. మామూలు విషయం ఎక్కడ ఉంటుందంటే మీకు అందరూ తెలిసిన విషయం తలలో ఉంటుంది, తేలికేమో ఒడ్డులో ఉంటుంది. కానీ మానవుడు మాత్రం మీరు ఎలా విషయం వాడనే మాటలు ఏమో వాడు చెప్పేది అమ్మో దేవుని ఎంతగా కనిపించినట్టు ఇస్తాడంటే నిజంగా మీకు తెలియదు. మీ వెనక ఎంత తోడగలుగుతుందో మీకు తెలుసులేదు. మీరందరూ మంచోడు అనుకుంటారు, అది మన నేచర్. అందరూ మంచోడు అనుకుంటాం. మనకు తెలియకుండా మన వెనకాలే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం కోర్టు తీస్తాను తీసేది కూడా ఎవరో రాదు చెప్తే స్టక్ అయిపోతారు. యేసుప్రభువును పట్టించింది ఎవరు చెప్తారా? శిష్యులే. కానీ ఎంత దగ్గరగా ఉన్నాడు శిష్యుడు? దగ్గరగా ఉన్న శిష్యుడు ఎవరు? అతని పేరు యోధా. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? విచిత్రం. దావీదు వేసింది ఎవరు? అంతా కొడుకేనమ్మా. ఎక్కడో లేదు. అందరూ మా బంధువులు అందరూ బీర్కాయపీస్లో ఉంటారు అంతా. అందుకే బీపీలు వస్తున్నాయి. నేను బీపీ అంటే ఏం పెట్టుకున్నాను పేరు? బీర్కాయపీస్ అని పెట్టుకున్నాను. ఈ బీర్కాయపీస్ వల్లే మనం చదువుతున్నాం. యాకోబు వచ్చిన కష్టాలు ఎవరో కలుగుతారు అన్న వల్లనే. అవును, నిజం చెప్పాలంటే దేవుడుగా ఉండకపోతే మన బంధువులు మధ్యలో ఎంతమంది పరిస్థితుల మధ్య మనం ముందుకు వెళ్ళాము. ఎంతో మంది చాలా మంది మనం ఏం చేస్తామంటే మేలు చేయాలనుకుంటాం. వాళ్ళు మేలు ముందు కూడా మనం ఏం చేయాలనుకుంటారు చెప్పండి? కీడు చేయాలనుకుంటారు. జాగ్రత్త. మన దేవుడిని ప్రార్థించాలంటే ఈరోజు ప్రభా మాకు నిష్పక్షపాతంగా నిస్వార్థంగా మేము ముందుకు వెళ్తున్నాము. మాకు ఎవరైనా నష్టం చేయాలనుకోండి నీకు ఆహ్వానిస్తున్నాను. దేవుడు తప్పించేస్తాడు అన్న తప్పకుండా. అదే చెప్తున్నాడు. వాళ్ళ మొదటి కీడు ఏశావు కోపం నుంచి ఎట్లాంటి కోపం తెలుసు మీకు? చంపాలనే కోపం. అందుకంటే పెద్ద కోపం ఏముంటుందా? అట్లాంటి కోపం. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు
ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిన తర్వాత వెంటనే ఫోన్ చేసి వెంటనే కాల్ ఏకంగా వెంటనే సెల్లో ఒక మెసేజ్ వచ్చింది. అమెరికాలో జరిగింది జస్ట్ రీసెంట్గా. ఏం జరిగిందంటే కూతురికి కాపురం పంపించలేదని చెప్పేసి అల్లుడు కాపురం ఏం చేశాడంటే అత్త మామయ్య అంట ఆ పడి మీద గుద్దేశాడు. గుద్ది వెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరా రికార్డ్ అయింది. నాకు మెసేజ్ వచ్చింది. అక్కడికి వివరాలు తెలియాల్సింది. చూడండి ఎంత దారుణం. అమ్మాయిని కాపురాన్ని పంపించలేదని చెప్పేసి అత్తయ్య మౌనం మీద ఏమో చెప్పండి కోపం తీసేసి చెప్పండి గుద్దేశాడు. అద్దరు కొడుకు పెట్టారు. మన బ్రతికేలా చంపారు తెలియదు. పడిపోతే వ్యాధి చూపిస్తే వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఎట్లాంటి పేరు వచ్చింది మాకు తెలియదమ్మా, జాగ్రత్త అని దేవుడు మాతో దయచేసి గమనించారు. ఆయన మనని ఈ పరిస్థితుల్లో మనం తోడై ఉండే ఏ కీడు మనల్ని ఏమి చేయలేదు. బైబిల్లో ఈ పాట అది యోగ గ్రంథం 5వ అధ్యాయం నచ్చిన పాట. యోగ గ్రంథం 5వ అధ్యాయం మొదట్లో వచ్చింది. నీకు ఏ కీడు 28 5వ అధ్యాయం ఏ కీడును నీకు కాదు. ఏ కీడు ఎందుకంటే దేవుడు మన తోడై ఉండగా అనే మాట మనం చూసాం. ఇది మొదటి కీడు. ఏసావు చంపాలి అనే కోపం అది కీడు నుంచి దేవుడు యాకోబును తప్పించాడు. అందుకే అంటాడు సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించాడు. దావీదు ఏమన్నాడంటే సకలమైన ఉపద్రవం నుంచి రక్షించాడు. కానీ యాకోబు ఏమన్నాడు సమస్తమైన కీడుల నుంచి. ఇది ఒక మొదటి కీడు యాకోబుకి. అమ్మయ్య అంటాడు. అమ్మయ్య ఒక కీడుని తప్పించబడ్డాను, ఇక మధ్య పట్టుకెట్టడానికి ఏం కాదనుకున్నాడు. తర్వాత ఎన్ని కీడులు నీవు. రెండో కీడు తెలుసా? చూడండి అదే ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుచు ఇప్పుడు బెర్షెబా నుంచి హారాను వెళ్తున్నాడు. ఎవరు వెళ్తుంది? ఒక్కడే వెళ్తున్నాడా? కొంతమంది వెళ్తారా? చూసారా? ఒంటరి ప్రయాణం దూర ప్రయాణం ఎవరు లేదు. ఎడారి ప్రాంతం డేంజరా కాదా అంటే ఒంటరి ప్రయాణంలో దేవుడు తన ఏం చేస్తే తెలుసా ఒక ప్రామిస్ చేశాడు. అది మీరు చదువుకుంటూ వెళ్తే నీవు వెళ్ళు ప్రతి స్థలంలో నేను కాపాడతానని చెప్పాడే లేదా? దాంట్లో ఆ తన ఎక్కడ చెప్పండి. దాంట్లో 10 నుంచి 15 మధ్యలో ఉంది. ఎన్నో వచ్చింది? 15. చూసారా దేవుడు ఎంత స్పష్టంగా నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను ఒంటరి ప్రయాణాలు ప్రయాణాలు. ఈరోజు ప్రయాణాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఈరోజు ప్రయాణాలు ఎలా ఉంటాయి? క్షేమంగా ఉంటాయి? ఎంత డేంజర్ చెప్పలేమమ్మా. ఇప్పుడు వరకు మేము వేసుకొస్తున్న కారుకి డ్యామేజ్ అయిపోయింది. కారు చూడండి, వాడు సొట్టపోవడం, ముందు డూమ్ మొదలడం ఎన్ని తెలుసా? ఆయన మామూలు నుంచి కాదు చెప్తే నేను మా కారు జరిగిన యాక్సిడెంట్ అన్ని కూడా ఎట్లా చూస్తే ఆశ్చర్యపోతారు. ఫస్ట్ మోసన్న మినిస్ట్రీస్ అక్కడ మందులు ఉంది లేకపోతే ఉండవల్లి నేను వెళ్తున్నప్పుడు ఉండవల్లి దాటిన తర్వాత యాక్సిడెంట్ మందిరం మేము మామూలుగా వెళ్తున్నాం. వెళ్తుంటే వేరే వాడు ఒక బైక్ కూర్చుంటే ఆ బైక్ వచ్చి మామిడి పడింది. మా మేము వెళ్తున్నాం కరెక్ట్ ప్రైవేట్ గెలాక్స్ అపార్ట్మెంట్ ఎదురుగా కొంచెం ముందుకు వెళ్తుంటే ఎవరో ఒక టీవీఎస్ వేసుకొని చెప్పారు. అది ఒకటి రిపోర్ట్ టీవీఎస్ వేసుకొని అవన్నీ అసలు ఎవరన్నా టీవీఎస్ కారు గుర్తితే కారు టీవీఎస్ గుర్తితే ఏది డ్యామేజ్ అవ్వాలి? మాదేది డ్యామేజ్ అయ్యి ఒక్కసారి ఎంత వచ్చిన రాడ్ పెట్టుకున్నాడు. ఆ రాడ్ సగం దిగిపోయింది. అసలు మా ప్రవేశం ఎంత నుంచి వచ్చి అని తర్వాత మన ఇప్పుడు ఈ మందు స్టార్ట్ అయింది. అక్కడ ఎదురుగా ఎందుకంటే వెనకాల వచ్చి అక్కడ గుర్తిరిగాడు. చూస్తే వెనకాల అది 3 మన కరెక్ట్ గా అత్తోడ దగ్గర సేమ్ కరెక్ట్ గా కన్నీ తిప్పుతున్నప్పుడు ఆయన చాపని పడ్డాడు. మేము ఆగులో వచ్చి 4 5 బలవాపడడం చక్కగా నవ్వు వరకు వస్తుంటే గొర్రెలు మందలు వస్తుంటే అసలు అసలు ఆయన గొర్రెలు దూరం బాగుంటాడు. మహారాడు ఏంటంటే గొర్రెలు అన్నాడు ఎదురుశాడు. అవి వచ్చింది కరెక్ట్ గా డోర్ బయట డోర్ అంతా చదువు. దేవుని స్తోత్రుడు తెలుసా? మాకేం కాదు
కాకపోతే మీరు ఏమని చెప్పడం. ఇప్పుడు ఒకసారి మనుషులు ఏంటంటే మేము వస్తువులు ప్రేమించగలం. ఎందుకు తెలుసా? ఒకరోజు ఒక ఆయన 90 లక్షలు పెట్టి ఒక కారు కొన్నాడు. 90 lakhs 90 లక్షలు పెట్టి కారు కొంటే చక్కగా ప్రయాణం చేస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే ఒక పెద్ద లారీ వచ్చి అలా గుర్తి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే 90 లక్షలు వెనకమాల అంతా కూడా అంటే చూడండి ఆ ముందు వెనకమాల అంతా కూడా చుట్టపోయింది. అక్కడ పోలీసులు వచ్చారు. వచ్చేసరికి ఈ డ్రైవర్ లోపల డ్రైవింగ్ చేశారు. దూరం ఉన్నాడు కదా ఆయన నుంచి అంటాడంట, చూడండి బంగారు లాంటి కారు 90 లక్షలు రీసెంట్ కొన్నాను, వాటిలో అసలు భయంకరంగా అసలు ఈ కారు కొట్టేసి వెళ్ళిపోయాడు అంటే అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ అన్నాడట, అయ్యో మీ చేయి చూడండి ఒకసారి అంటే చెయ్యి అంతా తెగిపోయినాడు, తెగిపోయి రక్తం పడుతున్నాడు. కానీ అది పట్టించుకోవట్లేదు, ఆ డూపు చూస్తున్నాడు. చెయ్యిపోయి చెయ్యి అంతా రక్తం కలిపి సగం వరకు ఇరిగిపోయి అక్కడ ఏడపడుతుంది. అది అసలు తెప్పేదానికి డూపు నింపుంది. అప్పుడు ఆయన అన్నాడు పోలీసు గారు, మీకు మైండ్ ఉందంటే మీకు వస్తువు కావాలి చేయి కావాలన్నాడు. అంటే నేను చూసుకోలేదండి అన్నాడు. అంటే తను దేనికి ప్రేమిస్తున్నాడు చూసారా? కానీ దేవుడికి కావాల్సిన కారు కాదు, కారులో మనం ఇంపార్టెంట్. అది కారు డ్యామేజ్ అయినా మనం మాకు దేవుడు ఏం కాలేడు. మరి పిల్లల నుంచి ఒక ప్రార్థన చేసుకుంది వాళ్ళ కూతురు అల్లుడు అన్నమాట. ప్రార్థన చేసి వాడు బయటకు వెళ్తుంటే అరటికలు పెట్టుకున్నారు వెనకాల కిక్కీలో. అరటికలు పెట్టుకొని అయ్యా మరి ఎట్లా రోడ్లన్నీ కూడా మీరు వెళ్ళే రోడ్డు మంచిది కాదు, రకరకాల జాగ్రత్త అని చెప్పేసి ప్రార్థన చేసి పంపిస్తారంటే వాళ్ళు వేసుకున్నప్పుడు తెలియదు. అయినా కానీ చెప్పగా ప్రార్థన చేసుకుందాం వచ్చారంట. ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా చెప్పిన ప్రార్థన చేసి ఎక్కారమ్మా. ఎక్కితే ఆ కారు విచిత్ర చెప్పిన ఆ కారు వెళ్ళి ఆ గుంట్లో పడిపోయినాం. అక్కడ కరెక్ట్ గుంట్లో పడిపోయాం. విచిత్ర చెప్పిన అలా కారు కొంచెం చుట్టపోయి డ్యామేజ్ అయింది. వాళ్ళకి అట్టి గెలపడే కాదు, అట్టి గెలక అలా కాదు. అప్పుడు అంటుందంట, దేవుడు ఎంత కాపాడే చేస్తాను మీకు, దేవుడు చర్చికి వాళ్ళు చర్చికి తీసుకెళ్ళి వాక్యం వినిపించాడు. అంటే దేవుడు మా ప్రయాణాల్లో ఎంత కౌదరిస్తాడు. ఒంటరి ప్రయాణం కాకూడదు. అందుకే ఒంటరి అది ఎక్కడి నుంచి బేర్షిబా నుంచి హారానికి ప్రయాణం వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఒక ప్రామిస్ చేశాడు, నువ్వు వెళ్ళిన ప్రతి స్థలంలో నేను కాపాడుతాను వాగ్దానం చేశాడు. అందుకే మన ప్రయాణాల్లో అసలు ఏది రానికుండా ఎన్ని బ్యూటిఫుల్ కార్యాలను చూస్తాడు సాధారణ. అయితే ప్రభు ఎంతో మంచి వాగ్దానం ఇచ్చాడు కదమ్మా. మీకు అందరికి తెలుసలేదు, 121 చెప్పులు వచ్చిన మన ప్రామిస్ కదా ఇది. ఎప్పుడు ప్రామిస్ కదా ఇది? ఎవరు చెప్తారో చెప్తారు, చదివిన తర్వాత అడుగుతారు. 121 చెప్పులు వచ్చింది. చెప్పులు వచ్చింది అది కూడా చెప్పాలి. నేను అది కూడా చెప్పాలి. ఎవరు మాట్లాడకూడదు. 121 చెప్పులు వచ్చింది. ఎవరు చదువుతుంటారు? ఈ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడును. ఇది ఎవరి వాగ్దానం అని కూడా చెప్పండి. తర్వాత నరసింహ వీరన్న, తర్వాత జయదేవి, తర్వాత ధనలక్ష్మి, యోగిత. మన సంఘ వాగ్దానం తెలుసా? సంఘ వాగ్దానం సంఘ వాగ్దానం అమ్మా ఎప్పుడు తెలుసా? 2000 ఇప్పుడే రీసెంట్ గా 2020 సంవత్సరం మన సంఘం తీసుకుంటారు సంవత్సరం. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్కడ ఇచ్చిన వాగ్దానం అంటే రీసెంట్ గా వస్తున్నప్పుడు ముందు సంవత్సరం ఒక సంవత్సరం వాగ్దానం సంవత్సరం వాగ్దానం సంఘాలు మీకు గుర్తుందో లేదా అన్నట్టుగా. అంటే ఇది నాదే నాకు బాగా సంఘాలు కూడా ఇంత మంచి వాగ్దానం ఉంది. ఈ వాగ్దానం తీసుకుని ఇంటికి వెళ్తే నిజంగా అన్ని కీడులో ప్రయాణాలు ఈ కీడులో వాటన్నిటి యాకోబు బయలుదేరుతాడు. ఇది 2వ కీడు. ఈ కీడు పేరు తెలుసా? ఒంటరి ప్రయాణంలో కాపాడబడటం. ఒంటరి ప్రయాణంలో వచ్చే కీడుల నుంచి తప్పించబడటం. ఇది 2వది. ఇందాక వేసే కోపం నుంచి తప్పించడం కీడు. ఇక కీడు. ఇక 3వ కీడు ఆదికాండం 31వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 31:7. అది చూసారా? లాభాలు యాకోబు జీతాన్ని తెలుసా?
ఎన్నిసార్లు మార్చాడు? 10 సార్లు మార్చాడు. 10 సార్లు మార్చాడు జీవితం. సొంత మావయ్య చూడండి కారణం వాళ్ళ అమ్మ వచ్చాడు మ్యారేజ్కి చేశాడు. డబ్బులు తీసుకొచ్చాడు 10 సార్లు మార్చాడు. మారిస్తే అయినా దేవుడు నాకు ఒకటి నాకు వచ్చినాడు. దాంట్లో చూస్తే ఎవరు ఆశ్రయించినటువంటి ఇంతకుముందు 20 సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను. దేవుడు ఏ హాని చెందిలేదమ్మా. లాభాలు చాలా మోసం, లాభాలు ఎన్నిసార్లు మోసం చేసాడు తెలుసా? ఎవరిని? యాకోబుని. కానీ యాకోబు మోసపోకుండా విచిత్రం ఏంటంటే తెలుసా? లాభాల కంటే మంచి ఆస్తి సంపాదించాడు. వాస్తవం అయితే ఓనర్ లాభాలు కింద పనిచేస్తున్నాడు. 20 సంవత్సరాలు పనిచేశాడు. పిల్లలకి తర్వాత వ్యాపారం కానీ విచిత్రం గెలిచింది ఎవరు తెలుసా? యాకోబు గెలిచాడు. అంటే ఇక్కడ మూడవ వీడు లాభాలు అతని లాభాలు చేసిన మోసాల నుంచి నిధిని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మనుషులు కూడా మనం చాలా మంది మోసం చేస్తారు. మనుషులు ఎన్నిసార్లు మోసం చేస్తారు చెప్పండి మనల్ని? ఎంతమంది మనం మోసపోయాం. నమ్మినట్టే నమ్ముతున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ మోసం చేస్తున్నారు. ఆ సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేశాడు తప్ప లేదంటే వాళ్ళైతే ఈజీగా మోసం చేస్తున్నారు. కానీ యాకోబు దేవుడు తోడుగా ఉండడం లాభాలు మోసాన్ని కాపాడాడు. ఇది మూడవది. నెక్స్ట్ 4వది 31:42 వచ్చి 31:42 చదువుతారు. నా తండ్రి దేవుడు పంపివేసిండు అంటే లాభాలు యాకోబు సంపద తీసుకోకుండా కాపాడటం లేదా? యాకోబు సంపాదించుకున్నాడు, ఆ డబ్బంతా లాభాలు తీసుకుపోయేవాడు. అంటే యాకోబు సంపాదించిన సంపాదన లాభాలు తీసుకోకుండా ఏం చేశాడు? కాపాడాడు. అది కీడేగా మరి. సంపాదించింది నేను, నా డబ్బా నువ్వు తీసుకుంటావా? అక్కడ కూడా దేవుడు కాపాడాడు. అంటే లాభాలు మోసాల నుంచి కాపాడాడు, ప్లస్ ఆ లాభాలు యాకోబు సంపాదన తీసుకోకుండా కూడా కాపాడాడు. రెండు కాపాడబడ్డాడు. డబ్బంతా తీసుకుంటే మీరు కీడు చేసినట్టేగా. ఇప్పుడు రవి నమ్మి ఒకరి దగ్గర డబ్బులు పెట్టాడు, పెడితే రవికి హ్యాండ్ మొత్తం తీసుకున్నాడు. అప్పుడు రవికి ఏం చేసినట్టు? ఆ వ్యక్తి ఏం చేసినట్టు? కీడు చేసినట్టుగా మరి అదనమాట. కానీ ఎత్తుకు వెళ్ళకుండా సహాయం చేశాడు. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ లో కూడా మనం ఆలోచిస్తే ఎన్నో అద్భుత రవి కూడా సాక్ష్యం చెప్పేవాడు. ఇలా వెళ్ళిపోయింది మన దేవుడు మీద 2-3 సాక్ష్యాలు కూడా మధ్యకాలంలో విన్నాం. అవి కూడా కీడులేనమ్మా. కానీ వాటి నుంచి దేవుడు తప్పించండి. ఆ నష్టం మనం పూడ్చగలమో చెప్పండి. ఒకవేళ ఎవరిని ఎత్తుకుపోయినా మళ్ళా దేవుడు ఆ నష్టాన్ని పూడ్చిన పరిస్థితులు ఉండేది. ఇదంతా కూడా దేవుడు కూడా ఆశిస్తారు. ఇది 4వ కీడు యాకోబు. మొత్తం 4 కీడులు జరిగిపోయి. ఫస్ట్ ఏమో ఏసావు కోపం, రెండో కీడు ఏంటేమో ప్రయాణం, మూడో కీడు లాభాలు చేసిన మోసాలు, 4వ కీడు లాభాలు యాకోబు డబ్బులు తీసుకెళ్ళకుండా సహాయం చేశారు. ఎంత ఆశ్చర్యంగా. ఇది 5వ కీడు ఆదికాండం 31వ అధ్యాయం. లాభాలు అంతా కుదిరాడుకుంటారు. ఇది భాగ్యం 22వ వచనం. యాకోబు పారిపోయినని 3వ దినమున లాబానుకు తెలియబడినప్పుడు ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు లేచి నీ బంధువుల దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చేసేమన్నాడు. ఎవరిని? యాకోబు వచ్చేమన్నాడు. సరే, దేవుడు పిలుపుని బట్టి యాకోబు బయలుదేరుతుంటే అసలు వెళ్ళెత్తాడమ్మా లాభాను ఎంతసారి కొంతమంది తీసుకొని మొత్తానికి వచ్చాడు, కలుసుకోబోతున్నాడు, ఆపించాలని. ఆ సమయంలో మీరు 29వ వచనం చదివితే దాంట్లో మీకు తెలుసుకోవాలి ఏంటి తెలుసా? పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకుము, జాగ్రత్తగా సుమి అని నాతో చెప్పాడు. అసలు లాభాలు
యాకోబు వెంటబడి యాకోబు నిర్ణయం చేయాల్సిన లాభాలు ఆ రాత్రి ఎవరు మాట్లాడారు లాభంతో? దేవుడు రాత్రి దర్శనంలో మాట్లాడి నువ్వు యాకోబు జోలికి వెళ్ళావో జాగ్రత్త అన్నాడు. ఒకవేళ దేవుడు అలా మాట్లాడకపోతే ఎంత హానిసేవాడు. చాలాసార్లు మనం ఇటు చేద్దాం తలపెట్టినప్పుడు మధ్యవర్తికి దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. లేకపోతే మామూలుగా నేను కూడా పెట్టే సాక్షి ఆ విషయం రావదు నా దగ్గర ప్రభు నాతో మాట్లాడడం అదే నా చూసారా ఆ మాట్లాడినప్పుడు దేవుడు సహాయం చేయడం. మరి ఆలోచించక చెప్పాలంటే ఎంతమంది వచ్చారు ఒక్కసారిగా ముఖంబడిగా వచ్చారు. ఆ రోజు కరెక్ట్గా తెనాల్లో ఒక్కోసారి తెనాల్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నిజంగా మేము అందరూ ఎంత టెన్షన్లో ఉన్నాం. ఆ రోజు వాక్యాలు కూడా ఏం చెప్తున్నాం వీడికి ప్రతిష్ఠ చేయలేదు. అందుకని చాలా ప్రయత్నాలు చేయాలని చూసాం. అని చెప్పి దేవుడు చేస్తే ఇప్పుడు ప్రశాంత్ వాళ్ళు చూసుకుంటారు. మామూలుగా చాలా విషయం జరుగుతుంది అన్నమాట. అని ఎందుకు చెప్తున్నానంటే దేవుడు కాపాడండి. ఇక్కడ కూడా 5వది లాభాలను వెంట వచ్చినప్పుడు లాభాలను వెంటబడుతున్నప్పుడు ఆహారం నుంచి కాపాడాడు. ఇది 5వది. తర్వాత ఇప్పుడు 32వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని సేన చెప్పి ఆ చోటికి మహనీయము అంటే అర్థం తెలుసా? మహనీయము సేన అంటే ప్రయాణం, అంటే లాభాల నుంచి వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఎదురున్నాడు. వెళ్ళిపోతుంటే దేవుని దూతలు యాకోబుని ఎదుర్కొని ఆశ్చర్యంగా, అంటే ఎందుకు ఎదుర్కొన్నారు? భయంతో పారిపోతున్నప్పుడు దూతలు ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు దేవదూతలు కాపుదలించారు. దేవదూతలు ఎందుకు ఎదుర్కొన్నారు? ఆ ప్రయాణంలో దేవదూతలు యాకోబుకి ఏం చేశారు? కాపుదలించారు. ఎంత ఆశ్చర్యమైన కాపుదలు చూడండి. అందుకని మనకు పరిచయం చేయడానికి ఎవరున్నారంట? దేవదూతలు ఉన్నారు. మీకు తెలుసలేదు, మనం వెళ్తున్నప్పుడు మన చుట్టూ మన ముందు వెళ్తున్నారు ఎంతమంది దేవదూతలు ఉంటారు తెలుసా? అది బైబిల్ ప్రకారం మనం చూడండి. అందరు చుట్టూ ఉంటారా దేవుడు? ఆయన ఎందుకు భయభక్తులు కలవారు చుట్టూ. ప్రభు నమ్ముకొని వ్యక్తులను పనులు చేస్తున్నప్పుడు ఆ చుట్టూ ఉంటాడు దేవుడు. అందుకని చూడండి, గుర్తుపెట్టుకోండి. బాడీ గార్డ్స్ ఎప్పుడు కూడా మంచి మంచి పోస్టులు ఉన్నవాళ్ళు. ఇప్పుడు మన క్యాబినెట్ లో మంత్రులు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సామాన్య మనుషులు ఉన్నారు. ఎవరికి బాడీ గార్డ్స్ ఉంటారు? బాడీ గార్డ్స్ ఎవరు ఉంటారు చెప్పండి? మన ఆంధ్ర రాష్ట్రంలో ఏం తీసుకుంటారు? ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారు? మినిస్టర్లు ఎంతమంది ఉంటారు? సీఎం ఎంతమంది ఉంటారు? సీఎం కొంతమంది ఉంటారు. ఆ కాన్వాయ్ మనం ప్రభు దృష్టి ఎలా ఉండాలి తెలుసు? విలువైన వారి అయితే ఆయన మన చుట్టూ ఎత్తి దేవతలు ఉంటారు. జనరల్ విషయం మామూలుగా ఉంటామంటే మన చుట్టూ ఎవరు ఉంటారో మనకు తెలియదు. యాకోబు ఇక్కడ కూడా దేవుడు చక్కగా కాపాడుతూ వచ్చాడు. ఇది 5వ విషయం. 6వ విషయం ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే మనకు తెలిసిన మాట 32వ అధ్యాయం 6వ వచనం. 32 వచనం. 400 మందితో వేసావు సముద్రం వస్తాడు. వెళ్ళి అక్కడే పక్క నుంచి కాపాడు. ఫస్ట్ ఆయన పాలిక తగ్గల 400 మంది తీసుకున్నాడు. 32 అధ్యాయం 6 నుంచి మీరు చదువుకోవచ్చు. 400 మంది తీసుకుని ఏం చేద్దాం వస్తున్నాడు? అలా చంపేద్దాం వస్తున్నాడు. వస్తుంటే దేవుడు చూడండి, చంపాలి అనుకున్న ఏసావే వచ్చి ఏం చేశాడు తెలుసు? ఆశ్చర్యపడ్డారు. చెప్పలేదు. వెంటనే యాకోబు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని అన్నయ్య తమ్ముడు అనుకున్నారు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే ముక్కలు ముద్దు పెట్టుకున్నారు. ముద్దు పెట్టుకుని ఇంత ఆస్తిగా సంపాదించారు తమ్ముడు అన్నయ్య సంపాదించారు. మా చక్క మాట 400 మందితో వస్తున్న ఆ భయం నుంచి యాకోబు దేవుడు కాపాడాడు. అంతేకాదు 33వ అధ్యాయం 1-4 వచనాలు చదివితే 33వ అధ్యాయం 1-4 అంటే ఇప్పుడు ఏసావు చేతిలో మరణించకుండా కాపాడడం లేదా? కాపాడడం. భయంతో ఏం చేశాడు చూసాం మనం. భార్య భర్త అందరిని పంపించేసి
చివరికి ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కొక్క దేవుడి దగ్గర ఎంత ప్రయత్నం చేశాడు, దేవుడి దగ్గర పోరాటం. మరి మొత్తం మీద ఏశావు యాకోబు ఏమి చేయకుండా కాపాడాడు. అంటే ఒక మాటలో ఏశావు చేతిలో మరణించకుండా యాకోబు దేవుడు కాపాడాడు. ఇక్కడ విషయంలో ఇంకా 9వ మరి కీడు చూస్తే ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? 34వ అధ్యాయం చూస్తే 25 మీరు చదువుకుంటే అక్కడ ఏం జరిగిందంటే మీకు అందరూ తెలుసు ఆ కుటుంబంలో ఎంత భయంకరమైన భయం వచ్చిందో. ఆ కుటుంబంలో తెలుసా మీకు ఆ విషయం? మీరు విధాలు ఎప్పుడన్నా ఎటువంటి విషయం జరిగింది? ఏనా విషయంలో ఎంత భయంకరంగా జరిగింది. నిజంగా ఏనా అలా చేశారని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి, చంపేశారు. అప్పుడు వాళ్ళకి రివెంజ్ ఉంటుంది. మరి ఆ ప్రతీకారంతో మళ్ళీ వీళ్ళ మీద పడితే ఏమయ్యేది? ఏనాన్ని పాడు చేసిస్తారమ్మా వీళ్ళు ఎవరు షెకెము నివాసులు. ఆ పాపంతో ఈ అన్నదమ్ములందరూ ఏం చేశారు చెప్పండి, ఆ షెకెము నివాసులందరూ చంపేశారు. అది కూడా అంటే వేరే భక్తులు చంపేశారు. న్యాయబద్ధంగా వెళ్ళాల. అప్పుడు వాళ్ళు మమ్మల్ని చంపుతారని చెప్పేసి వాళ్ళు ప్రతీకారం తెచ్చుకుంటే వీళ్ళు ఏమైపోయేవాళ్ళు చాలా. అయితే విచిత్రం విషయం ఏంటంటే ఇక్కడ ఆ షెకెము సంఘటన తర్వాత ఆ చుట్టుపక్కల జనాల నుంచి వాళ్ళు తీసుకున్న ప్రతీకారం నుంచి కాపాడడం, చుట్టుపక్కల జనముల నుంచి వచ్చే ఆ కోపాల నుంచి దేవుడు కాపాడడం. ఇదంతా యాకోబు చరిత్ర చదివిన బాగా తెలుసుకుందాం. ఎంతగా కాపాడుతూ వస్తున్నాడు చూడండి. తర్వాత 10వ తెలుసా? ఈ రాజకాండ 42వ చదివితే అప్పటికి జనం దేశం తెలిసిపోయారు. అప్పుడు అసలు విషయం చెప్పరా, కానాను దేశం ఏమొచ్చింది 32:1 దాంట్లో 42:1 ఆ వచ్చింది మీరు ఆశ్చర్యం ఉంటుంది. దాంట్లో 2 అధ్యాయం 1-2 45వ అధ్యాయం చదివితే దాంట్లో 5వ వచనం 45:5 చాలు. ఇవన్నీ మనం చదువుకుంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకున్నాం, మీకు కావాల్సిన పాయింట్. ఆ కరువు అనే కీడు నుంచి అతని కుటుంబాన్ని కాపాడాడు. కరువు వస్తే ఏమైపోయాడు? అందరం చనిపోయాడు కదా. మరి అంటే కరువు అనే కీడు నుంచి కూడా దేవుడు కాపాడాడు. ఎలా కాపాడాడు తెలుసా మీకు? అక్కడ ఎలా కాపాడాడు? యోసేపు ద్వారా. ఎంత ఆశ్చర్యం నిజంగా. యోసేపు ఐగుప్తుల నుంచి యాకోబు కుటుంబానికి ఆహారం కలిగించాడు. అందుకని యోసేపు ముందుగానే పంపించాడు. అసలు దేవుడు క్లాస్ క్లియర్గా ఉంటాయి మనకు తెలియదు. దేవుడు ఇప్పుడు గుర్తుపెట్టుకున్నా నాకు ఇంకా దేవుడు కాలేదు. ఇక్కడ మీరు అందరూ ఉంటారు కదా, బ్రదర్స్ 3 ఉన్నారు, 4 ఉన్నారు, 2 సిస్టర్స్ ఉన్నారు. మీ అందరూ మీ అందరి పట్ల దేవుడికి ఒక క్రమం ఉన్నాం. మీ అందరి పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో ఓపీ రాస్తారు కదా, 1, 2, 3, 4 నెంబర్లు ఓపీ పిలుస్తారు. ఎలా పిలుస్తారు? ఫస్ట్, సెకండ్, థర్డ్ అని పిలుస్తారా? 1 పిలిచి 8 పిలిస్తే ఎలా ఉంటుంది? 2, 3, 4, 5, 6, 7 ఎలా ఉంటుంది? అసలు ఊరుకుంటారా? దేవుడు కూడా అంతే. ఇప్పుడు వాళ్ళకు ముందు చేస్తున్నారు, నాకు ముందు చేయడం ఏంటి అనుకోవడానికి లేదు. ఎందుకంటే నీకు ఎవరికి తెలియదు దేవుడు మీకు సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు మన సంఘాల్లో అప్పులతో బాధపడే వాళ్ళు దగ్గర లిస్ట్ అవుట్ చేస్తే సుమారుగా ఒక 10 మంది ఉన్నారు. 10 ఫ్యామిలీస్ ఉన్నాయి అప్పులతో బాధపడేవాళ్ళు. వాళ్ళలో ఒక ఫ్యామిలీ మన మందిరాల్లో కూడా ఉన్నారు. ప్రార్థన చేస్తున్నాం కదా. మరి అనుకుంటారు చాలా మంది ఆల్రెడీ ఈ 10 ఫ్యామిలీస్ లో ఒక 3 ఫ్యామిలీస్ అప్పు తీరిపోయింది. క్లియర్గా అప్పు తీరిపోయింది. ఈ 3 ఫ్యామిలీస్ అప్పు తీరిపోయిన సాక్ష్యం చెప్పారు అనుకోండి, మిగతా 15 ఫ్యామిలీస్ ఏమనుకుంటారు? అసలు వాళ్ళకి చెప్పాలంటే ఈ 15 ఫ్యామిలీస్ వాళ్ళకంటే దేవుడు ముందుగా నమ్ముకున్నాడే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ నెంబర్ ఇంకా రాలా, వెయిట్ చేయాలి కూర్చొని. ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు మీరు, వచ్చినప్పుడు మీ నెంబర్ అంటే 52 మీ నెంబరు. నేను ఫస్ట్ అడిగాను ఎంత నెంబర్ అంటే 3వ నెంబర్ అన్నాడు. 3వ నెంబర్ అంటే 52 అంటే ఎన్ని నెంబర్ ఉంది మధ్యలో? అందులో డాక్టర్ ఎలా వస్తారు? ఈ డాక్టర్ మామూలు కాదు, చాలా జాగ్రత్తగా నిదానంగా ఒక్కొక్కరు బాగుంటే 2 నిమిషాలు కేటాయిస్తాడు. ఒకళ్ళకి టప్ప లాగా ఇచ్చేస్తాడు. టప్ప లాగా ఇస్తే వెంటనే వచ్చేస్తాడు. అప్పుడు పక్కన వస్తే అయ్యా మరి ఈరోజు ఎంత కూర్చుంటారు, తిరిగి అన్నాడు. లేదంటే ఈరోజు వెళ్ళిపోతారు డాక్టర్ రేపు రండి అన్నాడు. మళ్ళీ రేపు డాక్టర్ సెలవు పెట్టుకున్నాడు, మళ్ళీ ఎల్లుండి రమ్మా. లేదా ఎన్నో లేట్లు అవుతాయమ్మా. అంటే నీ నెంబర్ వచ్చేదానికి 3వ మరి ఎక్కడ? అదే అట్లా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు దాకా దేవుడు ఎన్ని కీడులు వచ్చినా కాపాడుతూ వచ్చాడు. ఇది ఎన్నోదంటే 9వ.
కరువు కీడు నుంచి ఆ కుటుంబాన్ని కాపాడాడు. ఇంకా 10 చూస్తే క్లియర్గా విచిత్రమైన విషయం ఏంటంటే అన్ని చూస్తూ ఉంటే ఆదికాండం 45వ అధ్యాయం 1 చూస్తే ఐగుప్తునికి వెళ్ళమని చెప్పాడు. ఎవరిని? యాకోబు నిలబడితే వారి విచిత్రం ఏంటంటే యాకోబుకు భయం వేసింది. ఐగుప్తుకు వెళ్ళే భయం మధ్య దేవుడు అతను ధైర్యం ఇచ్చాడా లేదా? నువ్వు ఐగుప్తుకి వెళ్ళడానికి భయపడద్దు. 3వ వచనం ఆయన నేనే దేవుడు నీ తండ్రి దేవుడును ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను నేను ఐగుప్తునకు నీకు తోడుగా వచ్చేదను. అంటే ఒక మాట చెప్పాలంటే ఇక్కడ కూడా ధైర్యం ఇచ్చి ఐగుప్తుకు వెళ్ళే భయం మధ్య దేవుడు తనకు ధైర్యం ఇచ్చి నీతో కూడా నేను వస్తానని చెప్పాడు. అంటే ఒక మాట సింపుల్గా చెప్తాను చూడండి. యాకోబుకు వచ్చిన కీడు ఒకటి ఏశావు దగ్గర నుంచి వచ్చిన కీడు నుంచి కాపాడాడు. ఏశావు కీడు అని పెట్టుకోవచ్చు పేరు. ఒకటి ఏశావు కీడు, రెండోది ప్రయాణాలలో కీడు, మూడోది లాభాన్ దగ్గర నుంచి వచ్చిన కీడు, నాలుగోది శత్రువుల దగ్గర నుంచి వచ్చిన కీడు. ఎవరా శత్రువులు? చుట్టాలు, బంధువులు, ఎంతమంది శత్రువుల కీడు. ఇంకా చెప్పాలంటే కరువు కీడు, తర్వాత కుటుంబంలో దుఃఖాలు. మరి ఇట్లా తన జీవితం అంతట్లో నిజంగా దేవుని కాపుదలను గుర్తు తెచ్చుకుని ఆ మాట చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు చదివిన మాట ఏంటో తెలుసా? మూలవాక్యం చదవండి ఒకసారి. అది ఆ సమయంలో ఆ మాట చెప్పేటప్పుడు తన జీవితం అంతా దేవుడు ఎటువంటి కాపుదలు ఇచ్చాడు అని జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పుడు అతని మనసులోకి వచ్చినాయి అనమాట. ఏంటంటే ఒకటి నా అన్నను చంపవలసినప్పుడు పక్క పెట్టుకొని కాపాడేవయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పాడు ఒకటి. రెండోది నేను ప్రయాణం ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఇంకా చాలా భయంతో దిగుతో పరిస్థితి వెళ్తున్నప్పుడు నిజంగా నా ప్రయాణంలో నువ్వు కాపాడేవు తప్ప నీకు స్తోత్రాలయ్యా. మూడవ పీరియడ్ తెలుసా? నా మామయ్య ఎన్నిసార్లు నన్ను మోసం చేశాడయ్యా, అట్లాంటప్పుడు నాకు ఏ హాని కాకుండా మా మామయ్య కీడు నుంచి కూడా నన్ను కాపాడేవు ప్రభా. నాలుగోది కొంతమంది శత్రువులు కూడా ఆయన తోడు కొంతమంది చేరి నన్ను శత్రువులు కొంతమంది చేయబోతుంటే ఆ కీడు నుంచి కూడా నన్ను తప్పించావయ్యా. అంతేకాదు నిజంగా మా దేశంలో అంత కరువు వచ్చింది, మేము చచ్చిపోతా ఉన్నాం, కానీ ఆ కరువు కీడు నుంచి కూడా మమ్మల్ని కాపాడావయ్యా. అంతేకాదయ్యా మా కుటుంబంలో ఇన్ని దుఃఖాలు ఒకటకుండా నిజంగా దేనాన్ని పాడు చేశారు, ఇల్లు పాడు చేశారు. ఎంత భయంకరం అంటే ఒక బాధగా ఇట్లాంటి కీడు నుంచి కూడా మమ్మల్ని కాపాడావయ్యా అని యాకోబు వాడిని తలంచుకొని ఎంత ఆశ్చర్యం అంటే యాకోబు జీవితంలో కీడులు రాలేదని ఎవరు చెప్పలేరు. కానీ ఎన్ని కీడులు వచ్చినాయి అయినా కానీ ప్రతి కీడులో ఏం చేశారు చెప్పండి? దేవుడు విడిపించాడు. నేను యువతతో మనం ప్రభుని ఆరాధించాలి, దేవుడు స్థుతించాలి. మరి మన జీవితంలో ప్రభుని నమ్ముకున్న సంవత్సరాలు ఆలోచించండి. దేవుడు నమ్ముకున్న మన జీవితంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కీడులు ఆయన దేవుడు మహాకృప. ఆ కీడులన్నింటినీ దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తున్నాడు. అందులో దేవుడిని 34వ కీర్తన 19వ వచనం చివరిగా 34వ కీర్తన 19వ వచనం చేతికి చదువుతాడు. 34వ కీర్తన 19వ వచనం. పలుకు ఆపదలు అనేకులు చేతి కుప్పలో కరెక్ట్గా ఉంటారు. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వారి అన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. అది ఆ వచనానికి వచ్చిన దగ్గరగా లేదు. ఎన్ని ఆపదలు యాకోబుకి, కానీ దేవుడు అన్నిటి నుంచి విడిపించాడు. ఇది ప్రత్యక్ష సాక్షి. నిజంగా ప్రతి కీడులో ఆ కీడు వచ్చినప్పుడు యాకోబు ఏమైపోయాడో ఈరోజు నేను ఈ వాక్యాన్ని పట్టుకొని మనం ప్రభువుని ఆరాధించాలి. అందుకని మనం ఏ కీడు కూడా తగ్గని దేవుడు కాపాడుతూ ఉంటాడు. అందుకే ఇక్కడ ఆ మాట చాలా చక్కగా ఉంది. అది ఒకసారి చదువుతారా? యాకోబు అన్న మాట, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన చోట. బైబిల్లో చాలా కీడులు ఉన్నాయి కాబట్టి యాకోబు జీవితాన్ని తీసుకొచ్చేటారు. కుటుంబంలో ఎన్ని దుఃఖాలు తెలుసా? ఆరాధించారు. మొదలు పుస్తకాలు యేసుక్రీస్తు ద్వారా మనల్ని కూడా తప్పిస్తూ వస్తున్నాడు. అందులో దేవుని స్థుతిద్దాం. మీ అనుదిన జీవితాల్లో జరిగిన సంఘటనలు కూడా చెప్పగలిగిన మాటలు చెప్తూ ప్రభువుని ఆరాధించారు.
బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి బలమైన ప్రభు హస్తములు వలయము వలె మమ్ము చుట్టి బహువిధములుగా కాపాడు మమ్ము మేము భయపడము ఇక మేము భయపడము. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమగల తండ్రి ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి ఈ లోకంలో ప్రభా ఎన్నో కీడులు అయినా కష్టాలు బాధలు కీడులు కష్టాలు ప్రభా అయినా యాకోబు కుటుంబంలో ఎన్నో చూస్తూ వచ్చాడయ్యా. కుటుంబంలో ఎన్నో దుఃఖాలు ప్రభావ బాధలు కష్టాలు అంతేకాదు మరి బయటవాడిని చూసిన పరిస్థితులు సొంత అన్నదేవుని చూసిన భయంకరమైన ఆ మనస్థానాన్ని మరియు ప్రభా అయ్యా ఇంకో ప్రభా అంతేకాదు మామూలు చూసిన బాధలు కష్టాలు ప్రభా అయ్యా ఇంకో ప్రభా మరి అంతేకాదు తన జీవితంలో తను చేసిన తప్పులు మనం వచ్చిన బాధలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన తల్లి నీ కీడులో ప్రభా అయితే ఒక సమయంలో మరి ఆయన అంటా ఉన్నాడు ప్రభా సమస్తమైన కీడులో నుంచి దేవుడు నన్ను తప్పించినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రభా. ఈరోజు మా జీవితంలో కూడా ప్రభా ఎన్నో కీడులు నిజంగా మాకు తెలిసి ప్రభా అనేకమైన ఉపద్రవాలు నుంచి కీడుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ కాపాడుతూ బలపరుస్తున్నారు. మీరు చేసిన ఈ ఉపకారానికి మీరు చేసిన ఈ కార్యానికి మేము ఏమి ఇచ్చినా మనం తెలుసుకోలేదు ప్రభా. అయినా అవును తండ్రి మా ప్రభా అయినా మేము కాపాడబడటం మేము భద్రపరచబడటం అంతా మీ చేతిలో ఉంది ప్రభా. మా భద్రత అంతా మీ చేతిలో ఉంది ప్రభా. అయ్యా మేము మీ చేతిలో ఉన్నాం ప్రభా. మమ్మల్ని కాపాడుతానని చెప్పారు, మమ్మల్ని భద్రపరుస్తానని చెప్పారు, మీ చేతి నీడలో మమ్మల్ని పంపుతానని చెప్పారు అయ్యా. కాబట్టి యోగ గ్రంథం 5:18 ప్రకారం ప్రభా 6 బాధల నుంచి ఆయన ఉద్యోగిస్తాడు, 7 బాధల్లో కూడా ఏ కీడు నీకు తెలియదని చెప్పారు అయ్యా తండ్రి మా ప్రభా. అవును తండ్రి మా ప్రభా అయినా అయ్యా మనుషులు నిజంగా ప్రభావితం చేసినప్పుడు మీరు మా తోడుగా ఉండకపోతే అయినా వాళ్ళు మమ్మల్ని ప్రాణులుగా నిలివేసుకుంటారు ప్రభా. అపవాదులు కూడా ప్రభా అనేక సార్లు మా మీద ఉధృతంగా దాడి చేసినప్పుడు కేవలం మీ యొక్క ప్రణాళిక చొప్పున మీ కృప చొప్పున మమ్మల్ని నిలబెడుతూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అయ్యా. ప్రయాణాలు విధించిన మంచి కాపుదలను బట్టి అయినా ముఖ్యంగా ఆయన ఈ దేవతలను పంపించి చుట్టూతా వచ్చి మీరు కాపాడుతున్న ఆయన తీరు వైనం ప్రభా అనేక సార్లు ప్రభా అనేక పరుగుల్లో అనేక బాధల్లో ప్రభా ఆయన అన్నింటిలో మీరు తోడుగా ఉండి చక్కగా నడిపిస్తున్న ఈ విషయాలన్నింటిని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మైపరుచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ఈ హృదయపూర్వకమైన ఆరాధనను యేసు ప్రభు నామములో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మొదటిగా ఈ వారంలో దేవుడు విద్యుత్తులు చేసిన కార్యాలు ఈరోజు సాక్ష్యం చెప్పాలి అని ముందుగా ప్రేరేపించబడేవాడు. అప్పుడు ఇప్పుడు కనిపించిన ప్రేరేపించబడి వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు చక్కగా నేను చక్కగా మనకి టేబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టాం చక్కవచ్చు చక్కగా ఫ్రీగా ఉంటుంది చెప్పాలి చెప్పవచ్చు ఏదైనా చెప్పవచ్చు. మామూలుగా ఏంటంటే నేను ఇంకా నిదానంగా మీరందరూ కూడా మంచి ప్రాసెస్కి వచ్చేసారు. ఏంటంటే నిజంగా మీరు ప్రభుత్వం ప్రతిరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ప్రార్థన చేసుకుని వాక్యం జరుపుకున్నప్పుడు కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ విషయాల నుంచి తగ్గించబడుతున్నారు ఆయా విషయాలు కూడా మీరు చక్కగా మరి సాక్ష్యంగా చెప్పచ్చు. అంటే దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అలాంటి విషయం దేవుడు తప్పకుండా తగ్గించాడు. ఇవి కూడా మనం ఏం చేయాలంటే ఇప్పటికప్పుడు వేరే చేసుకోవాలి. పిల్లలు కూడా మీరు ఏం చేయాలంటే చక్కగా మీరు ఎంత డిసిప్లిన్గా ఉంటున్నారు, పేరెంట్స్ మనకు ఎలా ఉంటున్నారు, పేరెంట్స్ చెప్పొచ్చు, పిల్లలు కూడా చెప్పొచ్చు. స్కూల్లో ఎవరెవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరెవరు చెప్తున్నారు, చక్కగా నడుచుకున్నారు, మీ బిహేవియర్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ అట్లా ఉంటాం మీ ప్రవర్తన నేను ఇలా నడుచుకుంటున్నాను కావాలంటే ఎంకరేజ్ చేసుకుంటాను, పరీక్షించుకొని కావాలంటే నేను ఆ స్కూల్లో ఈ విధంగా నడుచుకున్నాను, మా ఇంటి దగ్గర నడుచుకున్నాను, సంఘంలో ఎలా నడుచుకున్నాను. సంఘంలో ఎలా నడుచుకుంటారు అందరూ అదే కూర్చున్న నుంచి సంఘం అందరూ చక్కగా నడుచుకుంటాం. ఇంటి దగ్గర స్కూల్లో అక్కడ సరిగ్గా నడవకుండా ఇక్కడ సాక్ష్యం చెప్పాలనిపిస్తుందా? చెప్పలేము. యథార్థంగా నిజంగా మరి మనం ఎలా నడుచుకుంటాం బయట, ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడే చెప్పాడు క్లియర్గా. మరి పిల్లలు
వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్తా ఉన్నాడు. మీరు జాగ్రత్త మరి జాగ్రత్త, ఎందుకంటే రోజులు అట్లా ఉన్నాయి. మళ్ళా పోయిన వాళ్ళు కూడా చెప్పాను లేదు, మళ్ళా చెప్తున్నాను, మళ్ళా చెప్తాను. ముందుగానే చెప్తున్నాను, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్స్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ పడిపోతే దానికి బాధ్యులు ఎవ్వరు కాదమ్మా, మీకు మీరే, మీ జీవితాన్ని మీరే నష్టంలో తెచ్చుకుంటారు. జాగ్రత్త. ఒకటి చెప్పాను ఏంటంటే, తెలిసి మనం తప్పు చేస్తే ఆ తప్పును మళ్ళీ తెలుసుకొని క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఏం జరుగుతుంది చెప్పండి, నా మనలో వచ్చే పరిణామాలు నీకే కాదు నీ కుటుంబానికి చూసుకోండి. జాగ్రత్త. ఈరోజు పెద్దలైన వాళ్ళు పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం నవ్వుతా చేసే తప్పులు నిజంగా ప్రభు జరిగిన తర్వాత అవి మళ్ళీ ఏం చేస్తాయి చెప్పండి, కుటుంబానికి చుట్టుకుంటాం. ఆ కుటుంబం ఎన్ని దొంగలు నేను ఏం చదువుతున్నప్పుడు ఎందుకు ఈ మధ్య ఏం వస్తాయి ఎక్కువ వస్తూ ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు మనం పెద్దలమైన మనము చిన్నపిల్లలైన వాళ్ళు కూడా మరి అనవసరంగా మీ జీవితాన్ని పాటు చేసుకోవడం మీకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నేను మరి అవసరం కొడుకులు కూడా చెప్పాను పిల్లలు ఎక్కువగా చెప్పే ఈ విషయాలు మీకు తెలియదు అని చెప్తున్నాను. పిల్లలు అయితే చక్కగా ఏ విషయాలు మేము డేంజర్గా ఉంటామని రాస్తున్నారు, వెళ్ళి మన దాంట్లో పడిపోతారు. వెంటకాడు వస్తాడు, వలేస్తాడు, లోపల తెలుస్తాడు, మెడగిస్తాడు. స్టోరీ గుర్తుందా? 4 ముక్కల స్టోరీ. వెంటకాడు వస్తాడు, లోపల తెలుస్తాడు, వలేస్తాడు, మెడగిస్తాడు. అర్థమైందమ్మా మీకు స్టోరీ అంటాం? ఏదని చెప్పండి, స్టోరీ అర్థమైంది చేయాలి. వేటగాడు వస్తాడు, వలేస్తాడు, లోపల జరుగుతాడు, మెడగిస్తాడు. ఆ స్టోరీ బాగా చెప్తాం. స్టోరీ తర్వాత శృతి మీకు అయ్యింది తెలుగుతుంది, చదివేస్తేనే తెలుగుతుంది. ఈ మాత్రం తెలియట్లా. గుర్తుపెట్టుకోవాలమ్మా, మర్చిపోవాలి. అంటే అర్థమేంటి తెలుసా, ఒక చిలక అన్నమాట, తల్లి చిలక పిల్ల చిలకలకి ఒక చిన్న లెసన్ నేర్పించినాను. ఎందుకంటే పాపం ఎందాకుండా తల్లి చిలక పెద్ద పిల్లల దగ్గర పిల్లలు బయటకు వెళ్ళాలి అవుతా, బయటకు వెళ్ళినప్పుడు పిల్లలు జాగ్రత్తగా కాపాడాలని చెప్పేసి పిల్లలు అందరూ రెండు వచ్చారు. వస్తే తల్లి చిలక కూర్చొని పిల్ల చిలకలకి ఒక పాఠం నేర్పించింది, ఒక లెసన్. అమ్మా మనంతా అడవి, మనం చెట్టు దగ్గర ఉన్నాం, మీరేం చూస్తే చక్కగా ఉన్నారు, లోపల తీరు బాగలేదమ్మా, వస్తున్నారు వేటగాళ్ళు చాలా మంది, మనం పట్టుకెళ్ళడానికి వస్తారమ్మా, మనం వెంకటానికి వస్తారు, కాకపోతే మంచి పాఠం నేర్పించాలనుకున్నామంటే అట్లాగే చెప్పు మమ్మీ అని నేర్చుకుంటానంటే ఎస్ మమ్మీ అంటారు. వెంటనే అమ్మా వేటగాడు వస్తాడు పెట్టుకోండి, అట్లాగే మమ్మీ వేటగాడు వస్తాడు. రెండోది అంటే వలేస్తాడమ్మా, అవును వలేస్తాడు, నౌకలు కూడా చదువుతాడు, ఖచ్చితంగా ఆ వల్ల మీరు పడిపోతారు, అప్పుడు మీ మెడల్స్ వేస్తాడు, మీరు చంపేస్తాడు. మెడల్స్ ఇస్తాడు. రోజు 2-3 సార్లు చెప్పాడు చూడకుండా. మీ ఫలానా పిల్లలు అడిగి ఎవరు చెప్తారు, నేను చెప్తాను. గాడి వస్తాడు, వలేస్తాడు, మనం బాగా చెప్పింది ప్రైజ్ అనుకుని అమ్మయ్య నా పిల్లలు మంచి పాఠం నేర్చుకుందని చెప్పేసి ఈ తల్లి చిలక ఎగిరిపోయిందని. ఎగిరిపోగానే అడుగున్నట్టుగా వచ్చాడు వేటగాడు. ఈ పిల్ల చిలకలు పైన ఉన్నాయంట. రాగానే అప్పుడు అన్నట వేటగాడు వస్తాడు అని అంట. వీడి పై నుంచి వచ్చాడికి వెళ్ళాడంట. నేను వచ్చేసానికి తిరిగి తెలిసిందని చెప్పేసి ఆయన వీళ్ళు తెచ్చుకుని వీళ్ళు గంటలు వదిలేదని చెప్పేసి వెంటనే వలేస్తాడు అతను మళ్ళీ. అమ్మో అంటే నౌకలు చదువుతాడు కూడా చెప్పాయంట. అది అన్ని మళ్ళీ వచ్చేసినాయంట, మాకు వాలిపోయినాయంట. ఆ మెరిసేటప్పుడు కూడా అంటే అంట ఎడ ఎదుగుతాడో తెప్పించుకుంటాయంట. ఇప్పుడు చెప్పండి, తల్లి నేర్పించిన పాఠం ఏమైనా ఉపయోగపడిందా? సరిగ్గా పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. మాస్టర్ గారు ఏ వాక్యం చెప్తున్నారో కరెక్ట్గా మీకు గుర్తుంది, కరెక్ట్గా అదే పాపలో పెట్టుకోవాలి మనం బయటికి. ఆ మెడేసేటప్పుడు ఆ మెడల్స్ పాస్టర్ చెప్పేది తిరుగు ఇంత విడ్డూరు ఎక్కడ ఉందా? అన్ని ఎక్కడ తాగం మరుగైన ఏది లేదు, గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఏ పాపము ఏ తప్పు సెక్యూరిటీ ఉండదు అనుకుంటారా? రహస్యాలు ఏమైంది చెప్పండి, అన్ని భక్తులవుతుంది. సమస్తం నష్టపరచుకొని గుండెలు బద్దలు ఏడ్చినా అసలు ప్రయోజనం లేదు. మళ్ళా చెబుతాను, పిల్లలకి పెద్ద పవర్ఫుల్ వాకింగ్ అన్నమాట. నిజం చెప్పాలి, జాగ్రత్త, మీ బిహేవియర్స్ జాగ్రత్త. మళ్ళా చెప్తాను, ఎందుకంటే మీరు సండే స్కూల్కి వస్తున్నారు, యూత్ మీటింగ్కి వస్తారు, అన్నింటికి వస్తున్నారు. దయచేసి మీ పిల్లలు ఏ తప్పు చేసినా సరే వెంటనే ఎఫెక్ట్ ఎవరు పడుతుంది తెలుసా? సాక్షాత్ సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువుని మా అమ్మ నాకు తెలియబడతాను, నిజంగా ఆయన మనం ఎందుకు బాధ పెట్టాలని చెప్పండి. దేవుడు నాకు అన్యాయం చేశాడు,
అట్లాంటి అట్లాంటి తండ్రిని మనం మాట్లాడకూడదు. ఒకవేళ మీ తండ్రులైనా తప్పు చేయొచ్చు కానీ ఆయన మాత్రం తప్పు చేయలేదు. అందుకని నేను ఏం చెప్తాను, రోజు మీరు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుళ్ళు ఆనందిస్తున్నప్పుడు అవి చక్కగా షేర్ చేసుకోవాలి. పిల్లలు దేవుడు ఆనందాన్ని మనం షేర్ చేసుకోవాలి. మేమైతే రోజు వాక్యం చదువుకుంటున్నాం, డిస్కషన్ చేస్తున్నాం, చాలా విషయాలు బయటకు వస్తాయి. చాలా చాలా విషయాలు మరి దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాం, అందరి ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చదువుతున్నప్పుడు డైరెక్ట్ నేరుగా అనేక విషయాలన్నీ కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సాదృశ్యాలు దేవుడు చూపిస్తున్నాడు. ఇవన్నీ పట్టుకొని కొన్ని చెప్పాల్సినట్టు చెప్తున్నాం, కొన్ని హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏం చెప్పాలో కూడా తెలుసు, ఎక్కడెక్కడ ఏం చెప్పకూడదు తెలుసు. అవన్నీ జాగ్రత్తగా ప్రార్థన చేస్తాం. మీరు కూడా జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు. ఇంకా మరి 2 సమయాల గ్రంథం 13 నుంచి 24 అధ్యాయం నిజంగా చదువు చేతులు ఒకసారి అధ్యాయం చేయడం 13 నుంచి 24. ఆ చేతులు ఇద్దరు చేతులు అట్లా చదువుతున్నాం. ఏదో చెప్తాము ఒకసారి. ఏదో ఫస్ట్ చేతులు ఎత్తుకోండి, చేతులు ఎత్తుకోండి కాదు. నిజంగా చదవడం చేతులు ఎత్తుకోండి, చదవడం చేతులు ఎత్తుకోండి ఒకసారి. నేను కేవలం తప్పుగా ఉన్నాను చేతులు నిజంగా చదవడం చేతులు ఎత్తుకోండి. తీసుకోండి. శృతి కూడా చదివింది అయితే ఎవరైనా రాయాలనుకుంటే సరిపోతాయి మొత్తం జాబులు. అప్పుడు మొదటిగా మనకి మొత్తం రోజు టైం ఇచ్చేది సార్. 30 days మొత్తం 13 అధ్యాయాలు. ఈసారి మనం వదిలేస్తున్నాను, మామూలు రాసేయండి. రేపు నుంచి మాకు వదిలిపెట్టండి. మళ్ళీ ఏం కలిసి చెప్తాను ఎలా చదవాలని కూడా రేపు చెప్పేసి మూవీ చేస్తాను. నిర్దేశకాలు ఇస్తాను.
సహాయం చేయండి. ఈ రొట్టె నుంచి తింటున్నప్పుడు ఒక అవగాహన దయచేసి ఒక మంచి మేలుకొలుపు ఇవ్వండి ప్రభావ. అయ్యా ఇంకా వాళ్ళ ఆత్మీయ జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని బాధల నుండి వెళ్ళాల్సి వస్తాయా, కొన్ని కష్టాల నుండి వెళ్ళాల్సి వస్తాయి. అయినా సరే మేము ఒప్పుకుంటున్నామంటానికి రొట్టె పంచడం ప్రభావ. మీరు కూడా కష్టాల నుండి వెళ్ళారు, బాధల నుండి వెళ్ళారు, కానీ ఆ బాధ ఏం చేయలేదు మిమ్మల్ని చివరి పునరుద్ధరణ అయ్యారయ్యా. అట్లాగే మాకు కూడా ఆ బాధ ఏం చేయలేవని అవి మా మహిమ కోసం వచ్చి నేను జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి ఈ రొట్టెను పుచ్చుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ ఇప్పుడు హస్తం పైకి చూపించడము నీ దగ్గరికి రొట్టె పంపించబడము. వెంటనే మనం ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క శరీరం రక్తంగా తీసుకున్నాం. ప్రార్థన చేసుకుంటూ ప్రభు స్తుతిస్తూ ఆయన నీ కోసం చేసిన కాదు శిలువ కాదని మీరు ధ్యానం చేస్తూ తీసుకోవడం. ఆ ప్రకారం కొంచెం వెంట ఆయన పాత్ర తెచ్చుకొని ఈ పాత్ర నా రక్తం కొత్త నిబంధన మీరు దిన ప్రాబ్లంలో నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా నీకు చేయడం చెప్పాను. ప్రభు శరీరం మీరు వివేచించుకుంటే రావాడు దానికి శిక్షాన్ని రావుతున్నాడు. ఇందువల్ల మీరు అనేక ప్రార్థనలు రోగులు ఉన్నారు, చాలా మంది నిర్ధరిస్తున్నారు. అయితే మనమే విమర్శించుకోవడం తీర్పు పొందకపోవడము. స్తోత్రం అయినా పరిశుద్ధ ప్రేమల తండ్రి నీకే స్తోత్రాలయ్యా. పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటారు. మేము ఎప్పుడైతే మరి మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా హృదయాన్ని పరిశీలన చేసి చక్కగా నడిపించండి అయ్యా. మమ్మల్ని ఎవరు తప్పిపోకూడదు, ఆయన పడిపోకూడదు. మేమందరం చక్కగా పండ మీద కట్టబడి నెలలుగా స్థిరంగా ఉండడానికి సహాయం చేయ్యా. అయ్యా తిరిగిపోకుండా తొట్టిపోకుండా ఆయన తూలిపోకుండా పడిపోకుండా ఆయన మమ్మల్ని ఎవరు లేకపోతే ఆయన మీకే స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభావ. నేను మీ కృపల హస్తాలు అప్పగించుకున్నాను అయ్యా. ఎంతైనా నమ్మకం దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. ఆరాధన మీరు స్తుతులకు పాత్రలు అయినా మీకే స్తోత్రాలు అయ్యా. ప్రభు చూపించండి, సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. సంపూర్ణమైన మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభావ. ఈరోజు నా ముందున్న ఈ ద్రాక్షరసం కొరకు నేను స్తుతిస్తున్నాను అయ్యా తండ్రి. ఇది అయ్యా మీ రక్తం ప్రభావ. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పాఠం చెప్పేవయ్యా తండ్రి. అయ్యా ఈ రక్తం మేము చూసుకునేటప్పుడు మా మనస్సాక్షి మా యొక్క మరి పరిశుభ్ర విషయంలో మా ధోరణి మేము ఎలా ఉంటున్నామో మరి పెద్ద మొదటి చరిత్ర వారికి అందరూ కూడా
యోషిత ప్రభా జెసికా ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఆయన ఫైనాన్షియల్ నీడ్స్ని, ఆ కుటుంబంలో సమాధానాన్ని, సంతోషాన్ని, రహిత ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. తన ఆరోగ్య విషయంలో అవుతున్న జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈ కుటుంబంతో మరి జీవిత ప్రజలైతే కలిసి అయ్యా వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించుకునే కొడుకునివయ్యా. అయ్యా ఇంకో ప్రతిరోజు ప్రార్థించడానికి సహాయం చేయ ప్రభా. మరి కనీసం చెరువు 10 నిమిషాలు ప్రభా. అయ్యా ఇంకో కేవలం ఆహారం కొరకు ప్రార్థించడానికి కావలసిన పరిస్థితులన్నీ ఉన్నాయి ప్రభా. ఆయన అలా ప్రార్థిస్తూ ఉంటే నిజంగా ఎన్ని సంవత్సరాలు ప్రభా ఆయన అయ్యా మీరు తీసివేయగలరు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా విడిపించే దేవుడు ఈ అధికారం విడిపించేది ప్రభా. అలాగే ఆయన తండ్రి ఇక్కడ పడిన ఆయన ఇదిగో ప్రభా జ్ఞాపకం చేసుకొని ఆయన కూడా ప్రభావ మన అన్ని విషయాన్ని వీక్షించడానికి సహాయం చేయండి. అలాగే నేను దుర్గారావు కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మరి దుర్గారావు దర్శించండి. చక్కగా మీ సన్నిధిలో మరి అనుకుంటున్నా మీరు చక్కగా నిలవబడు, నేను మీతో మాట్లాడతానని చెప్పారయ్యా. చక్కపరచండి ఆయన, చక్కబెట్టడు. నువ్వు చక్కపరిస్తే ఎవరో ఒకరిగా చేయలేరయ్యా. నువ్వు ఒకరిగా చేసిందని ఎవరు చక్కపరచునని చెప్పారయ్యా. అయ్యా మీరు చక్కని త్రోవలో నడిపించే దేవుడు ఆయన. అయ్యా ఇంకో ప్రభావ పాడైన స్థలంలో బాగు చేస్తానని మీరు చెప్పారయ్యా. తండ్రి మీ వాగ్దానం మీ పక్షాన్ని నెరవేర్చుకోండి. అలాగే ప్రభావ ప్రతిభాకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతిభాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా. తన చుట్టూ ఉన్న కుటుంబాలకు ప్రార్థన చేసుకొని అయ్యా చక్కగా అభివృద్ధి చెప్పి అయ్యా ఇంకొకరి మాటల్లో చక్కగా ప్రభావ తను బలపరచబడి వాళ్ళు నడిపించడానికి సహాయం చేయాలి. అటు కొడుకులో వాటిని వాడుకోండి, నిలవబెట్టండి అయ్యా తండ్రి. అలాగే ప్రభావ ఆయన మరి ఇక్కడ ఉంటున్న కుటుంబాల ప్రభావ మరి శ్రీను ప్రశాంతి, అలాగే మరి దేశు స్థుతి కీర్తన ప్రభావ ధనలక్ష్మ కవులు అందరూ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా. మన కుటుంబంలో ప్రభావ అయ్యా ప్రతి ఒక్కరూ మీకు లోబడే చెప్పింది అయ్యా. మరి యేసు ప్రభువారికి విధేయత చూపించాలి. ఆయన మాట నేను వినాలి. దేవుడు మాకు ఎంతో మేలు చేశాడు, మా జీవితాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని ఒక మంచి ఉపకార బుద్ధితో ప్రభావ, కృతజ్ఞత హృదయంతో ప్రభావ ఆయన మేము చెప్పిన ప్రతి మాట ఆయన వినాలి ప్రభావ. ఆయనలో మేము చెప్పే ప్రతి మాట ప్రభావ వారు తూచా తప్పకుండా పాటించడానికి అయ్యా పిల్లలు కూడా ఇప్పటి నుంచే వాళ్ళు విధేయత చూపించాలి అయ్యా. అయ్యా ఇంకో ప్రభావ మరి మేమైతే మాట చెప్పగలం ప్రభావ, వాళ్ళని నిజంగా విధేయతగా చూపించగలం ప్రభావ, ఉదాహరణ చెప్పగలం, వాక్యం చెప్పగలం అయ్యా, వారి కొరకు ప్రార్థించగలం. ఇంకెందుకంటే మేము ఏమి చేయలేము ప్రభావ. అయ్యా మా కుటుంబాన్ని కట్టేది మీరు ప్రభావ, వాళ్ళతో మాట్లాడండి ప్రభావ. అయ్యా వాళ్ళతో మాట్లాడండి అయ్యా. ఇంకో ప్రభావ మరి మీ వాక్యంలో రాయబడిన ప్రతి మాట వాళ్ళతో మాట్లాడండి ప్రభావ. వారి హృదయాన్ని తెరవండి అయ్యా. మంచి వివేచన ఇవ్వండి, మంచి జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. సాధారణ కవకాశాల నుంచి మీరు ఆ కుటుంబాన్ని విడిపించండి అయ్యా. ప్రార్థన చేస్తున్నారు సన్నిధిలో. అలాగే ఆయన ధనలక్ష్మి, మాధుర్య, వాసు ముగ్గురు కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ. అయ్యా ఇంకో ప్రభావ కుటుంబాన్ని మీరు దర్శించండి ఆయన. అయ్యా ప్రతి విషయంలో కూడా అయ్యా నీ మీద ఆనుకునే స్వభావం ఆ కుటుంబానికి ఇవ్వండి అయ్యా. అయ్యా మనుషులు అనేవాడు ఆయన అయ్యా ఇంకో ప్రభావ ఒకప్పుడు సహాయపడగలరు, ఇంకొకటి సహాయపడగలరు, కానీ నిజంగా నీ సహాయం ఎప్పుడూ ఉంటాయా. నీ మీద ఆశ కలిగి ఎవడు తన దేవుడిని ఏమో ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడుగా చెప్పాడు అయ్యా. అటువంటి ధన్యతలో వాళ్ళు చక్కగా నిలదొక్కుకోవడానికి సహాయం చేయాలి. 40 కీర్తనలో యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడుగా చెప్పారు అయ్యా. అది ఏది ధన్యతలో దావీదు చూపించారయ్యా. అటు ధన్యతలో ఆ బిడ్డల్ని ఉంచండి అయ్యా. మాదిరిగా వాస్తవంగా దర్శించండి అయ్యా. వారిని సంపూర్ణమైన చిత్తానికి అప్పగించుకుంటాను. ఆ రోజు మొదటి ప్రాంతంలో 1 నుంచి 11 అధ్యాయం ప్రభావ చక్కగా విడమర్చి లైన్ టు లైన్ చక్కగా పెట్టుకుని సహాయం చేయాలి. ఎవరు వాళ్ళే చదువుకునే ప్రోగ్రాంలు డిస్కషన్ చేసుకోవాలి. ముగ్గురు వారు అప్పుడప్పుడు మధ్య సాక్ష్యాలు కూడా మేము వాక్యం చదువుకున్నప్పుడు దేవుడు మాతో ఇలా మాట్లాడుతున్నాడు, మాకు చాలా ఆనందం వేస్తున్న విషయంలో సాక్ష్యం ఇవ్వడానికి సహాయం చేయ. అలాగే ప్రభావ ఇక్కడ అయ్యా ఇంకో మరి ఎన్నో జ్ఞాపకం చేసుకుయ్యా. అయ్యా ఇంకో ప్రభావ రేహాన్ని దర్శించయ్యా. అయ్యా ఇంకో చక్కగా మరి ఆయన వారు చదువుకోవడానికి వారికి చదువులో ఎడ్యుకేషన్ ప్రభావ వాళ్ళతో ఉండండి అయ్యా. మరి చక్కగా మరి ఎక్కడో కూడా ఎటువంటి అయ్యా ఇంకో ప్రభావ డిసిప్లిన్ లేకుండా ఉండకుండా ప్రతి విషయంలో మంచి క్రమశిక్షణ కలిగిన బిడ్డలుగా వాళ్ళకి దిద్దవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. శ్రవణంలో దర్శించయ్యా. అయ్యా ఇంకో మరి తన మాకు రాసిన పాయింట్లో మరి సంవత్సరం ప్రభావ చిత్తమైతే ఆ కాలేజీలో ప్రభావ 2 వ్యక్తులకి చక్కగా మందిరం నడిపించాలని రాసుకుంది అయ్యా. నిశ్చితమైన సహాయం చేయండి అయ్యా. 2 మరి తన తోడు స్నేహితుల్ని మీ మందిరాన్ని నడిపించే కొరకు అయ్యా. అయ్యా ఇంకో ప్రభావ మరి లేడీస్గా సువార్త చేయాలని రూల్ పెట్టారయ్యా. అవునండి ఆయన తన ఫ్రెండ్స్కి సువార్త చేసి చక్కగా నడిపించారయ్యా. వాళ్ళు మొదటి కాలం చెప్తారు, కానీ నీ సహాయం చేత ప్రార్థన చేసి ప్రేమతో మాట్లాడుతూ నీ దగ్గర నడిపించుకునే కృప కావాల్సిన జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, చక్కగా మరి తన జీవితాన్ని కట్టుకొని నువ్వు ఎలా చెబుతున్నావో ఆ మాటల ప్రకారం తన చక్కగా నడుచుకునే కృప ఇవ్వయ్యా.
కాపాడు ప్రభా. అన్న వాక్యాన్ని ఆ హృదయంలో చక్కగా పెట్టండి. ఆ కుటుంబంలో ప్రభు కార్యం జరిగించండి. వాళ్ళ గోడల మీద రాసిన ప్రతి మాట నెరవేరాలయ్యా. మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా మరి షాపులో కూడా జరుగుతున్న ప్రార్థన బట్టి మరి ముఖ్యంగా తండ్రి ఆ వస్తున్న బిడ్డల కొరకు అక్కడ మరి ఆ షాపులో గ్రౌండ్లో ఫస్ట్లో సెకండ్లో మరి ఏ వాక్యాన్ని పెట్టారో ఆ ప్రతి వాక్యం నెరవేరాలి ప్రభా. గుర్తునే పెట్టలేదు ప్రభా. ఒక ఉద్దేశంతో ప్రేరణ పెట్టవచ్చు. వాటన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు నెరవేర్చుకోండి ప్రభా. ప్రతి బట్టను మీ చేతికి అప్పగిస్తున్నాడు ప్రభా. అయ్యా మరి నేను ఊహించలేనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మీరు జరిగిస్తున్నాడు ప్రభా. అలాగే యువతను కూడా జ్ఞాపకం చేసుకోయా. మీరు దర్శించండి, నిలబెట్టిన ప్రార్థన అప్పనివ్వండి ప్రభా. అయ్యా ఈ దినాల్లో ప్రార్థించి ఆత్మ ఉండడం ఎంతో ధన్యత ప్రభా. అది ఇంకా ఎక్కువ చేసుకోవడానికి సహాయం చేయ. అది ఇంకా డెవలప్ చేసుకుని అభివృద్ధి చేసుకోలేకపోతుంది అయ్యా. అలాగే రవి హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరే చక్కగా మంచి హెల్త్ నుంచి ప్రార్థన చేసుకోవడానికి పనులు చేసుకోవడానికి కావాల్సిన శక్తి అయ్యా బలాన్ని ఇచ్చి నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నేను మమ్మల్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. పిల్లలిద్దరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. మా సంతోష విషయంలో కూడా నెక్స్ట్ తీసుకునే స్టెప్లో ప్రార్థన చేస్తున్నాను. మీరు విషయాలు మాట్లాడారు ప్రభా. అవి కన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నాం. మీ సన్నిధిలో మాతో మాట్లాడండి అయ్యా. ఏదైతే ప్రభా మీ ఆజ్ఞలు మేము మాకు ఎంతో అవసరం ప్రభా. అయ్యా మీ నడుపు లేకపోతే మేము ఎక్కడికి అయినా అయ్యా వెళ్ళలేము, చేయలేము ప్రభా. అయినా అయ్యా మీ పరిశుద్ధాత్మ నడుపు మేము కోరుకుంటాం ప్రభా. మేము వదిలిపెట్టదు అయినా అయ్యా మేము ఏ స్థితిలో వదిలిపెట్టదు అయ్యా. అయ్యా మమ్మల్ని పట్టుకో ప్రభా. అయ్యా మమ్మల్ని పట్టుకొని నడిపించయ్యా. మీ క్రమం మీ ఉద్దేశాలు మాకు చక్కగా ఉంది ప్రభా. అందుకే ఆలస్యమైన మీ క్రమంలో నడిపించాలి.
ప్రార్థన పెట్టుకుంటాం. రాసి మీకు ఒకట్లేదా? ఈ వారం ఎలా శుక్రవారం ప్రార్థన పెడుతున్నాం. మనం ముందు ఏంటంటే 10 గంటల అట్లా 10 గంటల వచ్చాము కదా. ఈసారి ఏంటంటే మామూలుగా శుక్రవారం ప్రారంభం ఈసారి మన సినిమా మూడో శనివారం మరి మనం ప్రార్థన చేసి ప్రార్థన కోరిక అన్నమాట. 10 గంటల ప్రార్థన చేయడానికి మనం యథావిధి 11 శనివారం ఇంకా ఆదివారం నాడు బాగుంది ఆరాధన బాగుంది ఉంటుంది. ఈ వారంలో మాత్రం ఇవి ప్రార్థన మనకి రేపు ఏంటంటే మన వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ ఏ విషయం అయితే ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం నాయన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నేను స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఆయన ఎంతైనా నమ్మలేదు మీ అప్పుడు ముగించుకుంటా ఉన్నాను ప్రభావ. అయినా నీకే స్తోత్రం అయినా ప్రభావ ఎంతైనా నమ్మలేదు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఇప్పుడు జరిగించిన ఈ కార్యక్రమాలు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ. నీకే స్తోత్రాలు మేమైతే ప్రతి విషయంలో కూడా అయ్యా చెప్పవలసిన వారిని మరి అది కొడుకులు మరి అలాగే ప్రాంతంలో ప్రభావ అన్నీ కూడా మరి మీరు చెప్పాలన్న పరిస్థితిలో ప్రభుత్వం పెడతాము. ఈ విషయంలో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఈ వారంలో శుక్రవారం ప్రార్థన పెట్టడానికి శనివారం ఆదివారం ప్రభావ అన్నీ కూడా సక్రమంగా సవ్యంగా అన్ని చెల్లించండి. జ్ఞాపకాలను మీ పక్షాన్ని కలిగించుకొని మహిమ ఘనత కీర్తి ప్రభావం తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ మీ హస్తాలను అప్పగించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన ఇచ్చిన మానవులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి వారికి కావాల్సిన ప్రతిఫలాన్ని మీరు అయ్యా మీరే మహిమ తెచ్చుకొని చక్కగా నిర్మించుకొని సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడై